మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఆదివారం వచ్చిందంటే పని తొందరగా కాదు. ఎందుకంటే మిగతా వారాల్లో అయితే ఇంట్లో కూరగాయలు ఒక రోజు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మనమే ఏదో ఒకటి ఆలోచించి చేసేస్తాం. కానీ ఆదివారం అలా కాదు. నాన్ వెజ్ కంపల్సరిగా నాన్ వెజ్ తినాలి అనుకుంటాం కదా. ఇక మా వారిని తీసుకురండి పని తొందరగా అయింది, తీసుకురండి పని తొందరగా అయింది అంటే ఎప్పుడుకో తెస్తారండి. కానీ ఈరోజు చెప్పకుండానే తొందరగా వెళ్ళి తొందరగా తీసుకొచ్చారండి చికెన్తో పాటు ఇంకోటి కూడా తెచ్చారు. అదేంటని తర్వాత చెప్తాలేండి. కానీ ఈరోజు దీన్ని చెప్పకుండా ఎందుకు తెచ్చారంటే టిఫిన్ ఏమో బోండాలండి, అంటే బియ్యపిండి బోండాలేనండి, మినప్పిండి బియ్యపిండి బోండాలు. అయితే ఆ బోండాలతో చికెన్ తినాలి అని తొందరగా చేయని తీసుకొచ్చారండి. ఇక చికెన్ కూర చేశానండి. కూర చేసినంతసేపు గాడో లియోగాడు వంటగదిలోనే ఉండవు. ఇక మా వారికి బోండాలు పెట్టి చికెన్ వేసి ప్లేట్ ఇస్తే చూడండి వాడు ఎలా చూస్తున్నాడో. చికెన్ కాలుతుంది కదా అని మా వారు పెట్టట్లేదు, కానీ వాడు పెట్టట్లేదని వారికెళ్ళి చూడటం, నాకెళ్ళి చూడటం, వారికెళ్ళి చూడటం, నాకెళ్ళి చూడటం. ఒక్కసారి గమనించండి ఎట్లా చూస్తున్నాడో వాడు చూపు చూడండి. అసలు ఎంత ముద్దుగా చూస్తున్నాడో పొట్టోడు లియోగాడు. ఇంతకుముందు ఆదివారం వస్తే నాన్ వెజ్ కోసం నేను ఎదురు చూసేదాన్ని. ఇప్పుడు నాతో పాటు ఈడు కూడా ఎదురు చూస్తున్నా అనమాట. ఎప్పుడెప్పుడు వచ్చిద్దా, ఎప్పుడెప్పుడు వండుతారా, ఎప్పుడెప్పుడు పెడతారా అన్న వాడు శాఖలు ఎలా ఉన్నాయండి. ఇక మేము టిఫిన్ చేసినాం. మీరు సండే స్పెషల్ ఏం చేశారో కామెంట్ చేసి లియోగాడి కోసం వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా.